ఈరోజు అమాంతంగా పెట్రోల్ డీజిల్ రేట్లు 5 స్టేట్లు ఎలక్షన్లు అయిపోతానే పెంచడం జరిగింది. అంటే ఎలక్షన్ల వరకు మేము పెంచము, అక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఉన్నా సరే, ప్రపంచ యుద్ధం వచ్చినా సరే, ఎటువంటి పరిస్థితులలో కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచమని బీజేపీ అయితేనేమి, కూటమి నాయకులు అయితేనేమి చాలా గట్టిగా నొక్కి ఒక్కాడించినారు. కానీ ఎలక్షన్లు అయిపోయిన వెంటనే డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచుతారు. ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే, మనకు ఇరాన్ పైన వచ్చేటువంటి షిప్పులు కూడా ఇప్పుడు ఫ్రీగా వస్తున్నాయి. అయినా కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుతున్నారు. వాళ్ళు సరే పక్క యుద్ధం ఉంది, మేము పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుతున్నాము, ఇదంతా దేశానికి సంబంధించినది, ప్రపంచానికి సంబంధించినది అని చెప్తున్నారు. సరే, వాళ్ళ మాటే లెక్కలోకి తీసుకుంటాం. తర్వాత మన రాష్ట్రం భారతదేశం మొత్తం మీద హైయెస్ట్ డీజిల్ పెట్రోల్ రేట్ ఉండేది ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. 113 రూపాయలు 113.62 పెట్రోల్ ఉంటే 101.24 డీజిల్ ఉంది. ఏ రాష్ట్రంలో కూడా మన తర్వాత హైయెస్ట్ 110 తెలంగాణ, లోయెస్ట్ వచ్చేసి 80 రూపాయలు ఉంది. ₹89 ఉంది లోయెస్ట్. ఇంత భారతదేశంలోనే హైయెస్ట్ మన రాష్ట్రంలో ఉండడానికి కారణం ఏంటి అది చెప్పాలి. ఎందుకంటే ఏ రాష్ట్రంలో లేని స్పెషల్ వ్యాట్ ₹4 ఉంది మన రాష్ట్రంలో. అది ఏ రాష్ట్రంలో లేదు స్పెషల్ వ్యాట్. అది కాక రోడ్డు సెస్ అని ఒకటి ఉంది. రోడ్డు సెస్ మరో రూపాయి, అంటే మొత్తం కలిసి ₹5 ఇతర రాష్ట్రాల కంటే స్పెషల్ ట్యాక్స్లు ఇస్తున్నాను. అంటే ₹5 అంటే ప్రతిరోజు దాదాపుగా 1,50,00,000 నుంచి 1,70,00,000 లీటర్లు సేల్స్ ఉంది. అంటే ₹5 వేసుకుంటే ప్రతిరోజు ఇతర రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో స్పెషల్ ట్యాక్స్ కింద 7.5-8 కోట్ల రూపాయలు ప్రతిరోజు, సంవత్సరానికి 250 కోట్లు. మామూలుగానే అది కాక 3,000 కోట్లు, 250 చొప్పున 3,000 కోట్లు అవుతాయి. ఇది కాకుండా ఇది స్పెషల్ ట్యాక్స్. ఇది కాకుండా మనకు వచ్చేది డీజిల్ మీద ₹21 ట్యాక్స్ వస్తుంది, పెట్రోల్ మీద ₹30 వస్తుంది. ఇదంతా కాకుండానే 30% డీజిల్ మీద, పెట్రోల్ మీద 22% డీజిల్ మీద వస్తుంది. పెట్రోల్ మీద డీజిల్ మీద అంత వచ్చినప్పుడు ఆ వచ్చేది కాకుండా మళ్ళా అదనంగా 3,000 కోట్ల రూపాయలు అది స్పెషల్గా సిబిఎన్ ట్యాక్స్. అది 3,000 కోట్లు. ఆ రోజు ఇదే లోకేష్ గారు పెట్రోల్ డీజిల్ రేట్లు ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ ఉన్నాయి, ఈయన బాధుడే బాధుడు, నూనె రేట్లు ₹110 ఉన్నాయి, బాధుడే బాధుడు అన్నాడు. ఆ రోజు కర్నూలులోనే ఒక పెట్రోల్ బంక్ దగ్గర పోయి పెట్రోల్ రేట్లు ఎక్కువ ఉన్నాయి, కర్ణాటకలో ఇంతంది, ఆంధ్రాలో ఇంతంది అని చెప్పారు. వైకాపాని ఓడగొట్టండి, పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తానని చెప్పినాడు. మరి ఎందుకు మీరు వచ్చినాక స్పెషల్ వ్యాట్ ₹4, రోడ్ సెస్ ₹1 పెట్టారు, తగ్గిస్తామని చెప్పినారు.
పెట్రోల్ బంకులు కడిపోయి బట్టలు ఇప్పుకొని ఫోటోలు దిగినారు కదా. ఈరోజు ఎక్కడ మొహం చాటేసినారు అది చెప్పాలి. పెట్రోల్ డీజిల్ మీద ఇంత ఘోరంగా ఈరోజు వెహికల్ మనం కొంటుంటే అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో రోడ్డు ట్యాక్స్ ఎక్కువ, అన్ని రాష్ట్రాల కంటే మనకి ఎక్కువ. అందుకే చాలామంది ఇక్కడ కొనే వాళ్ళు కూడా తెలంగాణ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు, అక్కడ రోడ్ ట్యాక్స్ తక్కువ కావాలి. అంటే రోడ్డు ట్యాక్స్లో మొన్న 10% స్పెషల్ ట్యాక్స్ ఇచ్చాడు. వెహికల్ పర్చేజ్ మీద 10% స్పెషల్ ట్యాక్స్ ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ వేస్తూ మళ్ళా రోడ్డు సెస్ అంటాం. అదెందుకు కాదులు కానీ కోసం తెచ్చండి రోడ్లేని కాదా. 10% ఎక్కువ చేసి మళ్ళీ 7 రూపాయలు వసూలు చేసుకొని నేను రోజుకు రూపాయి అంటే తక్కువే కాదు, రోజుకు 1,50,000 లీటర్లు అంటే 1,50,00,000, 1,50,000 నుంచి 2 కోట్లు, నెలకు 60 కోట్లు, సంవత్సరానికి 700 కోట్లు. కొన్ని రోడ్లు ఏమన్నా పాలు మోసి ఎత్తుకునేటట్టున్నాయా? వాటి మేము డిమాండ్ ఏమంటే ఆల్రెడీ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఆల్రెడీ ఈరోజు 113 రూపాయలకు వచ్చింది పెట్రోలు, డీజిల్ 101 రూపాయలకు వచ్చింది. కాబట్టి మీ స్టేట్లో ఉన్నటువంటి స్పెషల్ వ్యాట్ 4%, రోడ్డు సెస్ రూపాయ తొలగించాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే 5 రూపాయలు టోటల్గా తొలగించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వంట గ్యాస్ చూస్తే 950 నుంచి 980 రూపాయలు పోయింది. నువ్వేమో 3 సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తానని చెప్పినాం. రెండు త్రైమాసికాలు అయిపోయినాయి, 3వ సంవత్సరం కూడా వచ్చింది. అంటే మొత్తం 9 సిలిండర్లు ఇవ్వాలి. ఎన్ని ఇచ్చినావు? 2 ఇచ్చినావు. అదే నువ్వు చెప్పిన ప్రకారం ఈరోజు సిలిండర్లుగా 7 సిలిండర్లు ఇవ్వాలంటే ఒక్కొక్క ఇంటికి 7,000 అప్పు ఉంది గవర్నమెంట్. ఆ 7 సిలిండర్లు 7,000 వెంటనే వాళ్ళ అకౌంట్లో వేయాలనేది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రోజు పెట్రోల్ రేటు, డీజిల్ రేటు, ఆ గ్యాస్ రేటు మీద, వంట నూనె మీద 110 రూపాయలు ఉంది అని బాధుడే అన్నారు. ఈరోజు 190 రూపాయలు ఉంది వంట నూనె. అంటే ఇదేం బాధుడు? చావ బాధుడా? అప్పుడు బాధుడైతే ఇది ఇప్పుడు చావ బాధుడా? అంటే మీరు బాధ్యత ఒకటేసారి చచ్చిపోయేటట్టు. కాబట్టి మళ్ళీ పొదుపు తెచ్చున్నామని షోకి ఒకరు సైకిల్ మీద తిరుగుతారు, ఒకరు నడుచుకుంటూ తిరుగుతారు, ఒకరు రోడ్డు మీద దొరుకుంటూ తిరుగుతారు. పోనీ ఎన్ని రోజులు సైకిల్ మీద తిరుగుతారు? ఈరోజు రాసియండి మేము రోజు సైకిల్ మీద తిరుగుతాం అని. ఒక మంత్రి సైకిల్ మీద పోతుంటే వెనుకమైన కారు వచ్చింది. అదే నా పొదుపు. ఇక్కడ సైకిల్ టైర్లు అరిగిపోతున్నాయి, ఆడ కారు డీజిల్ అరిగిపోతుంది. వెనక కారు పెట్టుకొని షోక్ చేస్తున్నారు. నిన్న పుట్టపర్తికి పోతారు, స్పెషల్ ఫ్లైట్ ఎవరిది వాళ్ళే. పొదుపు మంత్రం అంటే అందరు కలిసి ఒకటే స్పెషల్ ఫ్లైట్లో పోరు. ఏదో అపోజిషన్ పార్టీ వాళ్ళు పోయినట్టు ఒక్కొక్క లోకేష్ ఒక స్పెషల్ ఫ్లైట్, నేను చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ఫ్లైట్, పైన పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్. బా ఏం పొదుపు పాటిస్తాడు. నిజంగా హ్యాట్సాప్. మోడీ కూడా ఇలా చూసి నేర్చుకోవాలి. వెనకబడి ఒకటే కాన్వాయ్ పెట్టుకోవడం కాదు, మా వాళ్ళని చూసి నేర్చుకోండి. 3 స్పెషల్ ఫ్లైట్
అది వీళ్ళ ప్రతిపాదన. కాబట్టి వెంటనే స్పెషల్ వ్యాట్ 4% తీసేయాలి, రోడ్ సెస్ రూపాయలు తీసేయాలి. ఏదైతే మీరు బాకీ ఉన్నటువంటి 7 సిలిండర్ల డబ్బులు వెంటనే బెనిఫిషియర్స్ అకౌంట్లో వేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.